వాంపల చిన్న చీరాలలో వివిధ ప్రజా సంఘాల నాయకులు వాక్చుక్ ను అప్రజాస్వామికంగా అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలించడాన్ని ఖండించారు. ఈ సందర్భంగా సీఎం రవి, బత్తుల శామ్యూల్, మాచర్ల మోహన్ రావు, షేక్ జిలానీ, చుండూరు వాసు తదితరులు మాట్లాడుతూ అరెస్టు తీరును వ్యతిరేకిస్తున్నామని, ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. जोहार डॉक्टर बी.आर. अंबेडकर, जोहार राजीनामा చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి जोहार डॉक्टर बी.आर. अंबेडकर, जोहार डॉक्टर बी.आर. अंबेडकर, राजीनामा చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే, రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే, రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే. చీరాల నియోజకవర్గ ప్రజలారా, దాదాపు 20 రోజుల నుంచి ఈ దేశం గుర్తించదగ్గ వ్యక్తి, విద్యాధికుడు, సామాజిక కార్యకర్త, సైంటిస్టు లడఖ్ ప్రాంతంలో మిలిటరీ వ్యవస్థకి ఎనలేని కృషి. అంటే ఆయన చేసినటువంటి ఐడియా, తను పేటెంట్ హక్కు తీసుకోలేదు కానీ పదే పేటెంట్ హక్కు తీసుకుంటాలి, అది ఎలా ఉపయోగించాలి, ప్లస్ భయంకరమైనటువంటి ఆ చలి ప్రదేశంలో ఎండల్లో ఆ డిగ్రీస్, ఆ టెంపరేచర్ తగ్గించేదానికి సంబంధించిన ఫార్ములాస్, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద చరిత్ర ఉంది ఈ సోనం వాంగ్చుక్కి. అలాగే ఆ కుటుంబం కూడా, వారి తండ్రి గారు కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన ఒక ప్రధానమైనటువంటి ప్రజాప్రతినిధి. ఇలాంటి చరిత్ర గల కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి సోనం వాంగ్చుక్. వీరు అజిత్ అంటే ఒక సెటరికల్ గా పార్లమెంట్లో అడ్డగోలుగా ఈ దేశ పౌరులను పట్టుకొని కాక్రోచ్లు మరొకటి తక్కువ చేసి మాట్లాడినప్పుడు అదే పదాన్ని తీసుకొని సెటరికల్ గా ఒక పార్టీని పెడితే, కాక్రోచ్ జనతా పార్టీని పెడితే దేశవ్యాప్తంగా ఊహించిన రీతిలో ప్రధాన పార్టీ భారతీయ జనతా దీన్ని కూడా మనం రిజర్వేషన్ కోరుకునే ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీ వర్గాలు కానీ ప్రత్యేకించి గుర్తించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు రాజ్యం చేస్తున్నటువంటి ప్రజాస్వామిక పరిపాలన కాదు, నియంత్రణ నిరంకుశ పరిపాలన. అంటే ప్రజాస్వామ్య పద్ధతిగా కనబడుతున్నప్పుడు భారత రాజ్యాంగానికి పోయి మరి ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే ఆ గ్రామస్తులు కానీ వెళ్ళి నిలబెట్టి అక్కడ ప్రొక్లైనర్లు, డాక్టర్లు ఆడినా కూడా అధికారులు వచ్చి ఏం చేస్తున్నారు, ప్రొక్లైనర్లు ఉన్నారని గుర్తిస్తున్నారు, అదే ఇసుక తీశారని గుర్తిస్తున్నారు, ఇసుక కొండల్లాగా తల్లి ఒక చోట నిల్వ చేసిందని గుర్తిస్తున్నారు.